నమస్తే తెలంగాణ, నా పేరు శోభన్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జంట నగరాల్లో టీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం, గులాబీ నేతలకు జన నీరాజనం. పెరేడ్ గ్రౌండ్లో సభ ఏర్పాట్లను పరిశీలించనున్న కేటీఆర్. మధ్యాహ్నం హైదర్ నగర్, చందానగర్లో రోడ్ షో. గౌతమ్ నగర్లో టిఫిన్ బాక్సులు, కుత్బుల్లాపూర్లో చీరలు. ఓట్ల కోసం ప్రలోభాలకు తెరలేపిన కాంగ్రెస్, టీడీపీ నేతలు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన సానియా హింగీస్. మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్. టీ20 కప్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఆసీస్ గడ్డపై సత్తా చాటిన మిథాలీ, సానియా. ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. 131 కుత్బుల్లాపూర్ డివిజన్లో టీడీపీ ప్రలోభాలు మొదలుపెట్టింది. టీఆర్ఎస్ గెలుపును అడ్డుకునేందుకు గాను సకల ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ అభ్యర్థి బొడ్డు వెంకటేశ్వరరావు మహిళా ఓటర్లకు చీరలను పంపిణీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. శోభన్, గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా బయటపడాలనే సదుద్దేశంతో దురుద్దేశంతో టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమాలని ఉల్లంఘించినట్టుగా మన స్పష్టంగా కనబడుతుంది. నగరంలోని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 131 డివిజన్లో చెరుకుపల్లి, అదేవిధంగా రామకృష్ణ నగరంలో ప్రలోభాలకు తెరలేపిందని చెప్పవచ్చు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున శారీలు పంపే ప్రయత్నం చేశారు. అదేవిధంగా పంచడం జరిగింది. డబ్బులు కూడా, మద్యం విక్రయాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయని, ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇంటింటికి మరి చీరల పంపిణీ, మహిళల ప్రోద్బలంతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఎవరైతే వెంకటేశ్వరరావు